హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం క్యారమెల్ పాప్కార్న్ ఎలా చేయాలో ఆ రెసిపీని చూసేద్దామండి. నేను దీనికోసమని ముందుగా ఒక కుక్కర్ ప్యాన్ తీసుకున్నాను. ముందుగా పాప్కార్న్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ పాప్కార్న్ కోసం ముందుగా బటర్ వేసి దానిలో కొద్దిగా ఒక హాఫ్ కప్పు పాప్కార్న్ పచ్చివి వేసేసాను. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి అవి పాప్ అవుతాయండి. మనకి పాప్కార్న్ రెడీ అవుతుంది ఈ విధంగా. సో దీనికోసం మనకి క్యారమెల్ అంటే మనకి షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక ప్యాన్ తీసుకోండి. దాన్ని అది బాగా హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ కప్ కార్న్కి మనం ఒక 1 కప్పు షుగర్ తీసుకోవాలి. షుగర్ తీసుకొని అందులో వాటర్ ఏం మిక్స్ చేయకుండా అలా ప్యాన్ మీద వదిలేయండి. ఆ షుగర్ కరగటం స్టార్ట్ అవుతుంది. ఆ కరుగుతూ ఉన్నప్పుడు కొద్దిగా లైట్ షేడ్ అవుతుంది చుట్టూతా. అప్పుడు మనం గంటతో తిప్పాలి. ముందుగానే తిప్పితే షుగర్ అంతా ఉండలు కట్టేస్తుందండి. సో ఇలాగా చుట్టూ కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు మనము గంటతో తిప్పుతూ ఉంటే ఒక 2 మినిట్స్లో సిరప్ రెడీ అయిపోతుంది. సో ఇలా సిరప్ కంప్లీట్ అయిన తర్వాత దానిలో ఒక పించ్ సాల్ట్, అలానే ఒక 1 స్పూన్ బటర్ వేసి మిక్స్ చేయండి. ఇలా పట్టుకుంటే స్టిక్కీగా అవ్వాలండి. సో ఆ టైంలో ఒక 1 స్పూన్ బటర్ వేసేసి అలా ఒక పించ్ సాల్ట్ వేయండి. సాల్ట్ వేసి బటర్ మిక్స్ కరిగేంత వరకు మనం గంటతో తిప్పుతూ ఉండండి. ఈ బటర్ ఇదంతా మెల్ట్ అయిన తర్వాత ఒక 1 పించ్ కుకింగ్ సోడా వేయండి. అది కుకింగ్ సోడా వేయగానే ఇంకా స్టవ్ ఆపేసేసేయండి. స్టవ్ ఆపేసి అది నురగ రావడం స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇది కొద్దిగా వేడి సెగ తగ్గగానే మనం పాప్ చేసి పెట్టుకున్న ఈ పాప్కార్న్ వేసేసి మిక్స్ చేసేసేయండి. ఈ విధంగా మనకి క్యారమెల్ పాప్కార్న్ రెడీ అవుతుందండి. మనము సినిమా హాల్లో బయట తింటే చాలా కాస్ట్ ఉంటుంది. 500-600 పెట్టి కొనుక్కోవాలా. ఇలా అయితే మనం ఇంటిలో చాలా తక్కువ ఖర్చుతోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా నాతో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా క్యారమెల్ రెడీ అవుతుందండి పాప్కార్న్. కొద్దిగా కూల్ అయ్యేంత వరకు అలా వదిలేసేసి ఇంకా అది కూల్ తగ్గిన తర్వాత ఇవి దగ్గర పడతాయండి. అవి కొద్దిగా విడివిడిగా చేసేసి ఒక ఎయిర్టైట్ కంటైనర్లో ఒక బాక్స్లో పెట్టుకుంటే మనకి 3-4 డేస్ దాకా బాగుంటాయండి. ఇలాగ తక్కువ ఖర్చుతో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఉంటాను. బాయ్. వీడియోని లైక్ చేయండి. బాయ్.